ఏమైంటుంది? ఏమైందమ్మా? ఎందుకలా అరిచారు? దొంగ దొంగ నరిచారేంటి? ఎవరైనా వచ్చారా? నాకు కూడా వినిపించింది బావా. దొంగలు లేరు, ఎవరూ లేరు. దొంగలు ఎక్కడున్నారండి? పాపం పేడకలొచ్చుంటుంది. అది నిజమనుకుని మీరందరూ పరిగెత్తుకొని వచ్చుంటారు. దొంగ లేదు, కొంగ లేదు. పదండి, వెళ్ళి పడుకుందాం, పదండి. అదేంటోదినా, మాకు కనిపించిన దొంగ నీకు కనిపించకపోవడం ఏంటి? ఉన్నట్టుండి కరెంటు పోవడం ఏంటి? దొంగ మిస్ అవ్వగానే నువ్వు రావడం ఏంటి? ఇదంతా ఏదో. అదంతా మీ భ్రమమ్మా. మీరెళ్ళి హాయిగా పడుకోమని చెప్తున్నాను కదమ్మా. లేదొదినా, దొంగని మేము చూసాం. మీకు చూపించాకే మేము వెళ్ళి పడుకుంటాం. స్నేహ, ఆ దున్నపోతు లాంటి దొంగ ఎక్కడుందో చూడమ్మా. చిటికలో పట్టేస్తానక్క. దొంగ ఉంటేనే కదమ్మా వెతకడానికి. లేని దొంగని వెతకడం ఏంటి? అవును, ఇదేంటి మూటలా ఉంది? స్నేహ, ఇది నేను సన్నగా అయిపోతున్నానని సున్నుండలు చేయించుకోమని మా అమ్మ మినుములు పంపించింది. మోస ఓపిక లేక మూట ఇక్కడే పెట్టించాను. అదే ఈ మూట. చాలా పెద్ద మూటే వదినా. కాకపోతే ఇలాంటి మూటల కింద తేళ్లు, చెరులు, ముఖ్యంగా పాములు వచ్చి చేరుతాయి. ఏమి స్నేహ? అవునవును, ఈ మూట కిందున్న పాము సంగతి చూడు. నేను ఇరగ తీస్తాను కదక్కా. ఎక్కడికి? కరెంటు తెస్తున్నావు స్నేహ? పాము చావాలి కదొదినా. పాము ఎందుకుంటుందమ్మా దీని కింద? ఉంటాయని చెప్పాను కదా వదినా, నువ్వు కొట్టు. అయ్యో, వద్దు స్నేహ. అయ్యో, చచ్చిపోతుంది. అయ్యో, స్నేహ, 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 ఇలా కొడితే పాములు చేస్తాయా? గట్టిగా కొట్టు. సరే, గట్టిగా కొడితే చచ్చిపోతుందేమో. కొట్టేది చావాలనే కదా వదినా. అయ్యో బాబోయ్, నాయనో నాయనో, కొట్టకండి కొట్టకండి నన్ను. అయ్యో బాబోయ్, చచ్చారు దేవుడు. అమ్మో, తాయారు, నువ్వా? నువ్వు ఏ టైంలో ఎందుకు వచ్చావు? అడుగుతుంటే చెప్పవే. అర్ధరాత్రి మా ఇంట్లోకి ఇలా దొంగలా రావాల్సిన అవసరం ఏముంది? చెప్పవే, చెప్పు. పగలడుక్కునే పంచదార పప్పు సరిపోలేదా? మా ఇంటికి మళ్ళీ రాత్రి దొంగతనానికి వచ్చావు. ఏం దోచుకోవడానికి వచ్చావే? ఏం దొంగిలించడానికి వచ్చావు? నిన్ను ఇలా అడిగితే చెప్పు, చెప్పు, చెప్పు. ఏం దొంగతనం నీ చేతి నిరిగిపోను, నేను పడిపోను, నువ్వు కూడా కొడతావేంటే? అబ్బా, ఫోన్లే కదా అని ఇప్పుడు దాకా భరించాను. ఇలా కొట్టావా అసలు నిజం చెప్పేస్తాను, జాగ్రత్త. నిజమా? ఏంటో నిజం? అసలు నిజమేంటి చెప్పు. అడుగుతుంటే మాట్లాడవేంటి? చెప్పు. అది అది నన్ను సుఖనీ రమ్మంది. మా కోడలు రమ్మందా? ఎందుకు రమ్మంది? అది 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 ఎందుకలా నీళ్లు నవ్వులుతావు? నేనే రమ్మన్నానండి. ఈరోజు అత్తయ్య గారికి ఇష్టమైన చింతకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను. అదేమో నాకు రాదు. ఈ తాయారేమో నాకు బాగా వచ్చు అంది. అందుకే చేద్దామని రమ్మన్నానండి. ఓ, అంతేనా? అయినా దీనికోసం అర్ధరాత్రి రావడం దేనికమ్మా? పగలొస్తే సరిపోతుంది కదా. అంత చిన్న విషయానికి ఇంత న్యూసెన్స్ అవసరమా? అమ్మా, వెళ్ళి పడుకో. అర్జున్, చూడు తాయారు, నువ్వెందుకు వచ్చావో మాకు తెలుసు. ఇంకొకసారి చింతకాయ పచ్చడంటే ఇంట్లోకి వచ్చావే అనుకో, మా చేతుల్లో నువ్వు చింతకాయ పచ్చడి అయిపోతుంది, అంతే కదమ్మా?
అర్థమైంది కదా ఇంకెప్పుడు ఈ టైంలో రాకు వెళ్ళు వెళ్ళు అమ్మా అబ్బా. నీ తెలివి మా దగ్గర కాదొదినా. పాపం ఈ రోజు ఇచ్చిన కోటింగ్ కి తయారీటి వైపు రానే రాదు. సో ఈ రోజు నుంచి ఇంటి పని మొత్తం నీదే. అదే గాడిద చాకరి అంటారే ఆ చాకరి మొత్తం నువ్వే చేయాలొదినా. ఒక్కదానివి ఇన్ని పనులు నువ్వే చేసుకోవాలొదినా. పాపం యజమాన్ని యజమానురాల్ని అనే మా వదిన ఇలా పని మనిషిలా మారిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. చూసావుగా, ఎవరు చేసుకుంది వాళ్లే అనుభవించాలి. చేస్తావో చేయలేక నిజం ఒప్పేసుకుంటావో చాయిస్ ఇస్ యోర్స్. ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదూ, నిర్ణయం నీదే. పదవే. రేపటి నుంచి పనులు చేస్తూ వదిన పాపం